టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల టీచర్స్ అండ్ అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిందని చెప్పుకోవాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఒకవైపు బీజేపీ ముందుగానే టికెట్స్ ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ నిన్న ఎవరో ఒకరికి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అండ్ ఇంకొంతమంది కూడా సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే రిటైర్డ్ అయిన ప్రొఫెసర్స్ అందరూ కూడా బరిలో నిలబడుతున్నారు. అయితే రీసెంట్ టైమ్స్లో యువశక్తి తరపున ఒక పేరు వినబడతా ఉంది, చర్చనీయాంశంగా మారింది. ఇండిపెండెంట్గా యువశక్తి తరపున పోటీ చేస్తున్నటువంటి ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆదివారం ఈరోజు ఇక్కడ సిద్దిపేట సాక్షిగా సిద్దిపేట ఇందూర్ కాలేజీలో మరి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాము. సో అందరూ కూడా విద్యార్థులు యువశక్తి తరపున ఆయన స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఆయన సహచరులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, అందరూ కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది. సార్ నమస్తే అండి. సో అందరికీ చాలా మంది ఉన్నారు ఇక్కడ అసలు మాట్లాడడానికి. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఓకే టీవీ వేదికగా మీ అందరినీ కూడా పరిచయం చేయడానికి. సార్ చెప్పండి కృష్ణారెడ్డి గారు, ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఏ పాయింట్స్ మీద మీరు చర్చ పెట్టబోతున్నారు? ఎందుకంటే మీకు కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా పార్టీలు, ముఖ్యంగా బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు టికెట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు యువశక్తి తరపున ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారు. సో మీ ధైర్యం ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి? సో మీరు ఈ బరిలో వాళ్ళతో తలబడి గెలవగలుగుతారన్న నమ్మకం మీకు ఉందా? ఇప్పుడు నేను ప్రతి పార్టీకి కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ సింబల్ ఏమి ఉండదు అక్కడ. నాకేమో ఇంకా మంచి తెలంగాణ యువశక్తి అని అంతా ఓన్ చేసుకుంటున్నారు. ఒక క్యాండిడేట్ వచ్చినట్టే బరిలకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. ఓన్లీ వాళ్ళ పార్టీ క్యాడర్గానే వాళ్ళ పని చూస్తారు. ఆ పార్టీలో వాళ్ళందరూ సహకరించారో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి నాలాంటి వాళ్ళు ఒక విద్యావేత్త వచ్చినప్పుడు, అక్కడ అందుబాటులో ఉండే వ్యక్తిని వచ్చినప్పుడు, లేకపోతే ఏది పట్ట అని చెప్పిన ఒకటి అందరు కాదు, ఒకటి సంకేతం అవుతుంది. నేను పట్టినట్టే ఇక దాన్ని మొండిగా వదలడు. ఏ సమస్య వచ్చినా, సమాజక సమస్యలు కానీ, లేకుంటే ఉద్యోగ సమస్యలు వచ్చినా, లేకుంటే రైతుల సమస్యలు వచ్చినా, లేకుంటే టీచర్ సమస్యలు వచ్చినా, కార్మికుల సమస్యలు వచ్చినా, నాకు అంటే ఉస్మాన్ సిటీలో ఉన్నా కాబట్టి నాకు అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నది. అప్పుడు కూడా అందరూ ఉస్మాన్ సిటీ ఒకటి రూరల్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎందుకంటే యూనివర్సిటీ రూరల్ పిల్లలు అన్ని సమస్యలు పట్టుకొస్తారు. ఆ విధంగా నాకు సమస్యల అవగాహన ఉన్నది. నాకు విద్యార్థులు పెద్ద బలం. ఎందుకంటే నేను ఉస్మాన్ సిటీలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నేను లీడర్. అప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో ఉంటే, ఆర్గనైజేషన్ ఉంటే, అప్పుడు కూడా నేను ఎలక్షన్స్కి గెలిచినా కూడా కొన్ని ఇష్యూలు అయితే నేను ఒక ఆర్గనైజేషన్ గెలిచిన, ఒక ఏవీపీ నుంచే గెలిచిన ప్యానల్ మీద. ఒక పిల్లగాడి సమస్య వచ్చింది, మా పిల్లగాడ కాదు, మా కొలీగ్. నేను పోయి ఫైట్ చేసి ఒకటి తిట్టడం జరిగింది. అప్పుడు తిట్ట ఆర్ఎస్ఏ అన్నట్టు వాళ్ళు. మిగతా మా దాంట్లో చర్చ అయింది. ఏమైంది వాడికి ఎందుకు అయినా ఆర్ఎస్ఏ అంటే నేను విద్యార్థి నాయకునికి నా సిద్ధాంతం నాకు ఉంటుంది కావచ్చు, కానీ విద్యార్థి నాయకుడు ఏంటి అందరి నాయకుడు లాగా ఉండాలి. అంటే నాకు ఆ మొదటి నుంచి కూడా అందరి నాయకుడు అనే ముద్ర వేసుకున్నా. ఆ ముద్ర వేసుకున్నందుకు ఏమైంది, తెలంగాణ ఉద్యమంలో కూడా అసలు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వీళ్ళందరూ మా స్టూడెంట్స్ అందరూ టెంట్ల కింద కూర్చున్నారు. వీళ్ళు ఎక్కడ మైకులు పెట్టారు, విట్టాలు కానీ అందరూ ఎక్కడ పెట్టారు. వీళ్ళందరూ వాళ్ళకి ఎవరు ఈ మైకులు పెట్టారు ఎవరు తెలియదు వాళ్ళకి. వాళ్ళు రోజు సత్యనారాయణ పోయి నిరాహార దీక్ష చేయమంటే వీళ్ళందరూ నిరాహార దీక్ష చేస్తారు. రోజు మైకులు పెట్టే వాళ్ళకి వాళ్ళైతే వీళ్ళైతే ఎవరు తెలియదు, కానీ నాకు మాత్రం వీళ్ళందరూ తెలుసు. ఎందుకంటే నేను వాళ్ళకు నీళ్ళు కావాలన్నా, అయ్యో ఈరోజు స్పీకర్ తక్కువ ఉన్నాడు అని చెప్పి ఒక ప్రొఫెసర్ చంద్రపనో, ఒక అండమనో ఇట్లా నేను అరేంజ్ చేసిన స్పీకర్స్ కూడా. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఏదో ఉద్యమం కాపాడుకోవాలంటే ఆర్ట్స్ కాలేజ్ ముంగట బతుకమ్మ ఫస్ట్ నేనే పెట్టించిన. ఇద్దరు ఆడపిల్లలు దొరికినప్పుడు, ఆడపిల్లలు ఎక్కువ తిరగలే 2007లో, ఇద్దరు ఆడపిల్లలు ఐడెంటిఫై చేసి మన తెలంగాణ సంస్కృతి ఇది భాగం, ఉద్యమం కొరకు ఈ బతుకమ్మ పెడదాము అని ఆ విధంగా పోయినా. అది ఒకటే కాదు మళ్ళీ నేను చేసింది. అరే మేము తెలంగాణలో మేము బాగా చూసినాం. మా ఊరి దగ్గర ఆయన తొగుటలో పెరిగిన మేము ఆడ పీరుల పండుగ వస్తే హసోయితుల అని దాన్ని గుండం చుట్టూ తిరిగేదాన్ని. మందు ఆల్వా మేము చిన్నగున్నప్పుడు, అంటే మతాలకు ఏది లేకుండా అప్పుడు చిన్నగున్నప్పుడు అందరూ బాగా ఆడుతుంది. ఉస్మాన్ సిటీలో ఫస్ట్ ఆల్వా నేను పెట్టించిన ఆర్ట్స్ కాలేజ్ ముంగట. అంటే ఆ విధంగా అందరు రిసీవ్ చేసుకుంటున్నాను. మిగతా ఇప్పుడు నేను ఒక విద్యార్థి పరిషత్ ఉన్న మిగతా ఎన్ఎస్ఏ కానీ, పిడిఎస్ కానీ, ఆర్ఎస్ కానీ వాళ్ళందరితో కూడా ఓపెన్ సీట్ల
మామూలుగా ఉద్యమం చేసి తెలంగాణలో అన్యాయం జరుగుతుందంటే అప్పుడు వెంటనే చంద్రశేఖరరావు వైస్ ఛాన్సలర్ ఉండే ఇమ్మీడియట్గా తెలంగాణలో అందరూ రెగ్యులర్ చేసి ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు కూడా చేయాలి. ఓన్లీ మా అసోసియేట్స్ అంటే అందరు ఆర్గనైజేషన్స్తో మేము తెలంగాణలో ఆడ న్యాయం చేసినాం. అదేవిధంగా ఉస్మాన్ సీట్ల తెలంగాణ కొరకు ఒకటి టిఎల్ఎస్ లిబరేషన్ ఫ్రంట్ అనేది పెట్టినట్టు పెడదామంటే పెట్టుకోను నేనే గుర్తు తప్ప లిబరేషన్ ఫ్రంట్ అంటే నాకు నక్సలైట్లు అనుకున్నాను. నక్సలైట్లు ఎందుకు కదా తెలంగాణ కొరకు పోరాటంలో నక్సలైట్లు ఎందుకు కదరని నేనే బ్యానర్ దగ్గర కట్టేప్పుడు నేనే ఉన్నాను. ఇలా టీఎస్ఎఫ్ అని అట్లా ఆ బ్యానర్ కట్టే దగ్గర నేను ఉండడం కానీ ఉస్మాన్ సీట్ల మామూలుగా రూరల్ యూనివర్సిటీ అసలు గ్రామీణ స్థాయి యూనివర్సిటీలో ప్రపంచంలో ఉన్నదంటే ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ గ్రామీణం తెలంగాణలో అభివృద్ధి కాలేదు కాబట్టి అది గ్రామీణ స్థాయి నుంచే ఉస్మాన్ యూనివర్సిటీ చదువుతారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రామీణ స్థాయి నుంచి వచ్చినా కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా బాగుంటారు, మంచిగా డెవలప్ చేసి దాన్ని. అటువంటి దాంట్లో అన్యాయం అవుతుందని చెప్పి మేము 89లో సీఎం రిక్రూట్మెంట్ వద్దన్నాడు. అందుకే వైస్ ఛాన్సలర్ మారుతుండే కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్ వద్దు అని చెప్పి మేమేం చేసాం ఉస్మాన్ సీట్లో నవనీతరావు గారిని రిక్వెస్ట్ చేసి మేమే గవర్నమెంట్ వద్దంటున్నాం. గవర్నమెంట్ ఎవరు సార్ వద్దన్నాడు. ఉస్మాన్ సిటీ ఇది అటానమస్ బాడీ ఆ సార్ కూడా బాగుంటుంది అటానమీ అని అది కాపాడాలి కదా. కానీ సీఎం ప్రెషర్స్ ఉంది. నేనేం చేసిన అప్పుడు కూడా అన్ని విద్యార్థి సంఘాలు అసలు ఎవ్వరు కలవరు. ఎప్పుడు కూడా ఒక విద్యార్థి సంఘం ఒక సిద్ధాంతం ఒక వాల్వీలో ఒక కల్చర్ ఉంటుంది. ఆ విద్యార్థి సంఘాలతో అంతా తీసుకుపోయి సెక్రటరేట్లో కూర్చొని లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చొని నవనీత దగ్గర కూర్చొని సార్ పెట్టాలి. సీఎం వద్దంటే కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయించే ఘనత నేను నా మిత్రులు అన్ని ఆర్గనైజేషన్స్ కూడా చేయించాను. 89లో పెద్ద రిక్రూట్మెంట్ అది ఒక్క 1300 వేకెన్సీస్ ఉంటే 1300 వేకెన్సీస్ ఫిల్అప్ చేసేటట్టు అది నా ఘనత నా మిత్రుల ఘనత కూడా. ఇట్ ఈస్ ద లాస్ట్ అది సీఎం వద్దన్నప్పుడు కూడా అంటే అటువంటి పట్టుబట్టలు కాబట్టి మిగిలిన అందరూ తెలుసు. సో ఏదైనా పట్టు వదలకుండా పట్టు సాధించి మొత్తానికి అన్నిటి కూడా సక్సెస్ చేస్తాను. అయితే ఈ రోజు మంచి దినం వసంత పంచమి. సో ఆ విద్యా సరస్వతి విద్య మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఆవిడ కన్ను ఆవిడ కటాక్షం అందరి విద్యార్థుల మీద ఉండాలని చెప్పి మాట్లాడుకున్నాం. ఈరోజు మార్నింగ్ న్యూస్లో కూడా నేను రేవంత్ రెడ్డి గారు కొంచెం సరస్వతి దేవి మనం ఈ చెవులో చెప్తామేమో మా విద్యాశాఖ మంత్రి లేని తెలంగాణ అయిపోయింది, పట్టభద్రుల ఎలక్షన్స్ కూడా వచ్చేసినాయి అని చెప్పి ఒకసారి గుర్తు చేయడం జరిగింది. సో విద్య గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణలో విద్య పరిస్థితి ఎలా ఉందంటారు? సో అండ్ మీరు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత సో విద్యకి ఎటువంటి మార్పును తీసుకొస్తారు? ఎందుకంటే మార్పు కావాలి అని చెప్తే ఆ మార్పు ఎంతవరకు ఉందంటే అసలు విద్యాశాఖ మంత్రి అయినంత మార్పు ఉంది ప్రస్తుతం తెలంగాణలో. సో వైస్ ఛాన్సలర్లను మార్చినారు కానీ మార్పు మాత్రం రాలేదు. ఎక్కడ చూస్తూ ఉన్నాం మనం గురుకులాల దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి. సో మన కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. సో ఏ రకంగా చూడొచ్చు విద్యా పరిస్థితి తెలంగాణలో, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు పూర్వకాలంలో పాత స్కూల్స్ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో చదివినాం. అప్పుడు టీచర్స్ ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా లేదు. అప్పుడు తెలుగు క్లాస్ అంటే బాగా అవుతుంది మేము అప్పుడు. అసలు తెలుగు క్లాస్ అనేది అసలు మిస్ అయ్యేకపోతాం అప్పుడు. అంటే ఒక్క టీచర్ మీద గౌరవం పెరిగితే మీద చదువు వస్తుంది. టీచర్ మీద అప్పుడు టీచర్ మీద గౌరవం బాగుంటుండే. ఒక టీచర్ వచ్చి ఒక అరుగు మీద అరుగులే అంటారు మామూలుగా. అప్పుడు పాత రోజులు అరుగులే. ఆ ఎమ్మెల్యేను సర్పంచ్ సార్ నమస్తే సార్ అంటుండే. నమస్తే సార్ అంటే టీచర్ మీద అంత గౌరవం అది. ఆ గౌరవంతోనే మేమందరం చదివాం. టీచర్ మీద ఉన్న గౌరవంతో మేము కష్టపడి మాకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్కూల్ అవైలబిలిటీ లేదు, కానీ మా సార్ బాగున్నారా, ఈ సార్ బాగున్నారు, ఆ సార్ బాగున్నాడు అని చెప్పి మేము టీచర్ గౌరవం మీద బాగా ఎడ్యుకేషన్ మీద పట్టుబట్టి ఇంత నెట్వర్క్ లేకుండా అందరు సైంటిస్టులు అయ్యారు. ఇప్పుడు ఇదే చూడండి టెలిఫోన్స్ ఉన్నాయి. 2000తో మీరందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినారు కదా ఎక్కువ మంది. నేను ఎగ్జాక్ట్ గా ఇవాళ నా టాపిక్ కి సింక్ అయింది యాక్చువల్గా. సో అప్పట్లో అంటే మీరు ఒక 40-30 years బ్యాక్ చదువుకుంటున్నాను. ప్రైవేట్ లేదు అప్పుడు. వీళ్ళందరూ కూడా అప్పట్లోనే గవర్నమెంట్ స్కూల్స్ ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత పైకి వచ్చిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ని ఎందుకు అభివృద్ధి చేయలేటువంటి పరిస్థితి వచ్చిందంటారు? అంటే గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ ప్రాబ్లం కాదు ఇక్కడ, బిజినెస్ అడాప్ట్ చేస్తున్నారు మన మీద. ఏమైందంటే తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంటే గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా సేమ్ బుక్స్ ఉండాలి, సేమ్ సిలబస్ ఉండాలి, సేమ్ అల్మాలకు ఉండాలి, సేమ్ షెడ్యూల్ ఉండాలి. ఏమైందంటే పిల్లలకు ఒక పేరెంట్స్కి ఒక ఫోబియా పెట్టినట్టు
ఈ స్కూల్లో చదివితేనే ఐఐటి వస్తుందట, ఆ స్కూల్లో చదివితేనే ఎన్ఐటి వస్తుందట, ఈ స్కూల్లో చదివితేనే బీటెక్ వస్తుందట, ఈ ఫోబియా పెట్టినారు. కానీ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అందరు ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అందుకే మెరిట్లో వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఇప్పుడు అంత రూరల్ పిల్లలు మామూలుగా పిల్లలు చదివించాలని కూడా ఉండదు వాళ్ళకు. కొందరు ఉంటారు అన్నట్టు వాళ్ళు ఊరికే అట్లా స్కూల్ పంపిద్దాం ఏదో మధ్యాహ్న భోజనం ఉన్నది కానీ అటువంటి పిల్లలను కూడా టీచర్స్ పట్టించుకొని వాళ్ళను అన్ని రకాల ఉస్మానిటీకి వస్తుందంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో వస్తారు. ఉస్మానిటీ సీట్ దొరుకుతుందంటే అసలు ఈ ఐఐటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తుంటాను, మీరు ఐఐటీలు పంపకే ప్రైవేట్ స్కూల్లో లేకంటే లక్షల లక్షలు దోపిడీ చేస్తుంటారు, మీకు అందరు ఫోబియా పెడతాడు, ఏదో పెద్ద కొంత ఏసీఆలు పెడతారంటే 3 లక్షలు కావాలి, లేకుంటే వాళ్ళకి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు 2 లక్షల ఫీజు ఉంటాడు, 2 lakhs ఫీజు ఉంటుంది. ఆ 2 lakhs ఫీజు కంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. నా పిల్లలను కూడా అనుకుంటుంటే నేను ఎప్పుడు పిల్లలు నేను హైదరాబాద్ ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంతా లేబర్ చదువుతారు అందరూ. ఆ టైప్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన సైకాలజికల్గా ఎట్లా క్రియేట్ అవుతుంది? మంచి టీచర్స్ ఉన్నాక కూడా ఈ బిజినెస్ చేసుకోవడానికి వీళ్ళంతా లేబర్ చదువుతారు, అది చదువుతారు, ఇది చదువుతారండి. ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక స్కూల్కు రికగ్నేషన్ ఎవరితో వస్తుందంటే ఒక మంచి స్టూడెంట్ ఉంటే వాళ్ళు ర్యాంక్ సంపాదిస్తుంటే ఆ స్కూల్కి రికగ్నేషన్ వస్తుంది. ఇప్పుడు చదువుకునే పిల్లలందరూ తీసుకెళ్ళి ప్రైవేట్ వాడు చదివించేది ఏముంటుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎంత తప్పు ఉందో ప్రజలది కూడా అంతే తప్పు ఉంది అంటారు మీరు. అంటే ప్రజల మైండ్ సెట్ కూడా మారాలంటారు. ప్రజలే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయట్లేదు అంటారు. ప్రభుత్వం రెడీగా ఉంది కానీ పబ్లికే రావట్లేదు అంటారు. ప్రజలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్కే వెళ్ళి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. అంతేనా సార్ మీరు చెప్పేది? ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు దొంగలు పడుతుంటారు. దొంగలు పడుతుంటే మీరు ప్రజలు ఎదుర్కోవాలంటే కాదు కదా, ప్రభుత్వమే దాని నుంచి మెకానిజం మిషనరీ పెట్టి ఆ దొంగల్ని ఏరేయాలి. ఇది ఎట్లుండదు? నేను ఇప్పుడు ఒకటే పాయింట్ చెప్పాను మీకు. ప్రభుత్వ స్కూల్ ఏ విధంగా నడుస్తున్నాయో ప్రైవేట్ స్కూల్లో కూడా గ్రౌండ్ ఉండాలి, సేమ్ సిలబస్ ఉండాలి, సేమ్ బుక్ ఉండాలి, తెలుగు అంటే తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఉండాలి, సోషల్ అంటే సోషల్ అదే బుక్ నడిపించాలి. సేమ్ టైం టేబుల్. రోజు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ మీరంతా గవర్నమెంట్ స్కూల్స్ చేసుకోండి. చాలా ఎంత మటుకు గవర్నమెంట్ స్కూల్లో చేసుకోండి. ఆ సేమ్ సిలబస్ ఉంటే ఏమైందంటే అప్పుడు అదేం సిలబస్ లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే సేమ్ సిలబస్ చేయాలి, 2 నిమిషాలు తీసుకురావచ్చు ఆర్డర్. గ్రౌండ్ ఉండాలి, వాళ్ళకు స్పెసిఫై పిల్లలకు మానసికంగా ఎదగాలి, వాళ్ళ సామాజికంగా ఎదగాలి, దేశానికి అవసరమైన సరుకును తయారు చేయాలంటే మనకు అదే ఉండాలి. మన అమెరికా కూడా కాదు, మన దగ్గర చదువు ఉంది కదా. ఇప్పుడు ఉన్న చదువులు అమెరికా మనం ప్రొడక్ట్ చేస్తున్నాం. మన దగ్గర పెద్ద యూత్ ఇప్పుడు మన దేశం మన ప్రపంచంలో హైయెస్ట్ యూత్ ఉన్నది మన దేశం ఒకటే. యూత్తో ఎంత అభివృద్ధి అంటే అంత అభివృద్ధి పొందవచ్చు. ఈ అభివృద్ధి పొందకుండా వీళ్ళని అమెరికాకు పంపడానికి ఉద్దేశంతో ఆ ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేస్తుంది. ప్రభుత్వం కనుక ఒకవేళ వాటిని కట్టుబాట్లు చేసి గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది, ఒక 4 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు 4 ఎకరాలు పెట్టాలి, వాళ్ళకి అదే విధంగా ఆటలు పెట్టాలి, అదే సిలబస్ పెట్టాలి. అదే పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు నిలబెట్టి ఏదో ఇట్లా గవర్నమెంట్ ని ఫాలో అవ్వకుండా వాళ్ళు సొంతంగా ఏదో ఒక బుక్స్ అది కూడా ఎక్స్ట్రా సిలబస్ యాడ్ చేయడం ఒకటి. పూర్తిగా క్లోజ్డ్ బిల్డింగ్స్, పర్మిషన్స్ లేకపోయినా అదే పేరు మీద చాలా బ్రాంచ్లు ఏర్పాటు చేసి అసలు పిల్లలకి గ్రౌండ్ లేకుండా, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ సిస్టంలో కూడా ఏమైనా మార్పు రావాలనుకుంటారా? సాధ్యమైతే అంటారా? తప్పకుండా ఒక్కరి ముందు పూనుకోవాలి కదా. ఒక ఉద్యమం అనేది నాతో అవుతుందా అని నేను అనుకోను. నా వెంబడి ఇంతమంది బలగం ఉన్నారు. ఈ బలగము ఏం చేస్తారంటే ప్రభుత్వంకైనా ఎవడో ఒక్కటి చెప్పాలి. అందరు ఒక్కసారి మార్పు రావాలంటే కాదు. నాలాంటి ఇటువంటి ఏదిగా తెలంగాణ మామూలు గ్రామీణ స్థాయి, ఈ గ్రామీణ స్థాయిలో దేశానికి ఉపయోగపడాలి. వీళ్ళందరూ దేశానికి ఉపయోగపడాలంటే ప్రభుత్వ స్కూళ్ళతో ఈక్వల్గా ప్రైవేట్ స్కూల్ కూడా అదే ఉండాలి, అంతే తక్కువ ఫీజుతో ఉండాలి. ఇంకా తక్కువ ఫీజే ఉంటుంది. ఇప్పుడు ఒక మార్కెట్లో ఓ బియ్యం ఉంటుంది, సేమ్ బియ్యం కూడా 50 రూపాయలు పెట్టి ఇక్కడ 10 రూపాయలు పెడితే 10 రూపాయలకు రాదు, ఇదో పనికిరాంది అనుకుంటుంది. ఆ 50 రూపాయల దగ్గరికి పోతారు. ఇప్పుడు అది ఇప్పుడు ఏమవుతుంది? మార్కెటింగ్ వ్యవస్థ ఉంటే 50 రూపాయలు ఎట్లా పెట్టినా 10 రూపాయలు పెట్టింటే అప్పుడు ఇది పెడతారు. పబ్లిక్ దాన్ని చీట్ చేయడానికి మనం ప్రోత్సహిస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ కూడా అంతే. బియ్యం ఎట్లా 10 రూపాయలు 50 రూపాయలు ఎట్లా పెడుతుంది, అది 50 రూపాయలు ఏంటంటే 5 రూపాయలే ఉంటుంది. 5 రూపాయలు దాన్ని చేసుకోవడానికి పెడతాడు. అదే విధంగా ప్రైవేట్ స్కూల్లో కూడా ఆ విధంగా విద్యారంగాన్ని అంతా విచ్ఛిన్నం అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్కొని విద్యారంగం ఎందుకు విజయ అవుతుంది అంటే ఉన్నోడే చదవాలనేది అవుతుంది.
వాళ్ళకు సోషల్ నాలెడ్జ్ కూడా తగ్గుతుంది. ప్రభుత్వ భారం తగ్గించుకోవాలని అది కూడా ఉంటుంది. ప్రభుత్వ భారం తగ్గించుకోవాలి ఎడ్యుకేషన్ ప్రైవేట్ పరంగా దాని మీద ఇన్కమ్ లేదు కదా ప్రభుత్వానికి. దాని గురించి అన్న మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంది రిటైర్డ్ టీచర్ను ఓకే రిటైర్డ్ అకామిడేషన్ సో ఉంటే మీరు కూడా కృష్ణారెడ్డి గారి తరపున మద్దతు ఇవ్వడానికి వచ్చారు ఎలక్షన్ లో తిరగడానికి. ఎస్ ఓకే సార్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ సార్ చేతులు మీరు ఒకసారి మొత్తం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ విద్యను అంటే ఎన్ని సంవత్సరాల క్రితం సార్ మీరు అందరూ ఒక 30-40 సంవత్సరాలు ఎవరు కూడా అంత అనిపించట్లేదు 55 సంవత్సరాలు అనిపించట్లేదు. నా వయస్సు 65 65 అంటే నేను 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాను. సో మరి ఎందుకు పరిస్థితి ఎందుకు మీరేమో అప్పుడు అందరు కూడా ఏమంటారు గవర్నమెంట్ స్కూల్ అంటే హ్యాపీగా వెళ్ళేవాళ్ళు బెంచులు లేకపోయినా చెట్ల కింద కూర్చొని చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్స్లో మీరు రిటైర్డ్ టీచర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు మీలో అండ్ ఇంకొంతమంది సైంటిస్టులు అయినారు కొంతమంది డాక్టర్లు అయినారు ఎన్ఆర్ఐలుగా అక్కడ సెటిల్ అయినారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరగాలి కదా గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి రావాలి కదా మరి అటువంటిది ఇప్పుడు ఎందుకు వ్యవస్థ ఇట్లా అయింది అనుకుంటున్నా అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ గా చెప్పండి. ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ లాగా అయిపోయింది బిజినెస్. ప్రభుత్వం కూడా తప్పించుకోవాలి భారము. ప్రైవేట్ స్కూల్కి విద్యార్థులు పోవాలి గవర్నమెంట్ మీద చిన్న చూపు. ప్రైవేట్ లో టీచర్స్ క్వాలిఫై లేరు ఓన్లీ ఇంటర్వ్యూ డిగ్రీ బీఈడి చేసిన వాళ్ళు వీళ్ళు ర్యాంకులు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి సార్లు ఇచ్చేసి 10,000 ఇచ్చి 5,000 ఇచ్చేసి ఎడ్యుకేషన్ చేపిస్తున్నారు. పిల్లగాడు ఏబిసిడీలు అవుతుంది తప్ప కానీ దాని కంప్లీట్ ఏబి అంటే అంతే మేడం. అదే ప్రైవేట్ వ్యవస్థకు గవర్నమెంట్ వ్యవస్థకు అంతే క్వాలిఫైడ్ వీళ్ళు నాట్ క్వాలిఫై వాళ్ళు ప్రైవేట్ తేడా అంతే. ఓకే సార్ మీరేదో చెప్తున్నారు. అదే చికెన్ ఏంటంటే అది ఇప్పుడు ఇదే చికెన్ స్టార్టర్లో పెడితే వాడు 500 ఎక్కుతాడు. ఇది కూడా అట్లా ఉంది. మరి ఇప్పుడు కృష్ణారెడ్డి గారిని మా తెలంగాణ ప్రజలు గెలిపిస్తే ఇటువంటి సిస్టమ్ ఏమైనా తీసుకొస్తారా? మార్పు రావాలనే చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ని చాలా మంది తిరుగుతా ఉంటే మీరు చదువుకున్న వాళ్ళందరూ ఎందుకు ఒక కమిటీగా ఏర్పాటయ్యి గవర్నమెంట్ స్కూల్స్ అత్యద్భుతంగా ఉంటది చదువు మీరు అందరు రండి జాయిన్ అవ్వండి అని అటువంటి దానికి ఒక వేదిక అవసరం. ఆ వేదిక కావాలంటే ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడు లక్షణాలు వ్యక్తి ఒక కావాలి. ఈస్ టోటల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు. సిన్స్ ఇన్సెప్షన్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్ డిగ్రీలు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకొని అక్కడ పోయి చదువుకున్నా గానీ మొత్తం ఎడ్యుకేషన్ అంతా రూరల్ లెవెల్ నుంచి వచ్చింది కాబట్టి ఆ అవగాహన ఉంది కాబట్టి అటువంటి ఒక నాయకత్వం అవసరం కాబట్టి ఆ నాయకుడిని ముందుకు తీసుకపోతే ఇప్పుడు ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటేనే కదా నాయకత్వం వచ్చేది. ఆ నాయకుడు ఉంటేనే కదా మీదికి రిప్రజెంటేషన్ పోయేది. ఇంతమంది పోతే గుంపుల గోవిందం అయితే ఎవరు పట్టించుకోడు. ఒక నాయకత్వం ఉండాలి. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలంటే అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ చెన్నకృష్ణారెడ్డి ప్రొఫెసర్ చెన్నకృష్ణారెడ్డి. ఐఎమ్ ద కాంటెంపరరీ ఆఫ్ హిమ్ చెన్నకృష్ణారెడ్డి. ఐఎమ్ ఆల్సో డాక్టర్ జనార్దన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. I did my MA, MPhil, PhD Usmania, B.Ed also. Because of unfortunately I could not get the job though I was worked 15 years. మేమంతా కాంటెంపరరీస్ యూనియన్ సిన్స్ యూనియన్ లీడర్ అప్పటి నుంచి కూడా ఎంత సర్వీస్ చేయాలంటే అంత సర్వీస్. రాత్రి లేదు పగలు లేదు. పెద్ద పెద్ద గ్రూప్ల అప్పుడు యూనివర్సిటీలో PDSU, RSU, ABVP, ASF, ISF ఇటువంటి గ్రూప్లలో కూడా ఒక చిన్న వ్యక్తి తట్టుకొని ముందుకు పోయిందంటే రాత్రి 12 గంటలకు ఎప్పుడు ఎవరు షూట్ చేస్తారో తెలియదు యూనివర్సిటీ. అప్పుడు ఉండే గ్రూప్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు అని తీసి పడేసింది. అప్పుడు ఉండే ఆ గ్రూప్లను తట్టించుకొని అవి నన్ను తీసుకొని మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు కాబట్టి టుడే అటువంటి. ఇప్పుడు ఇంకొకటి మీకు అందరికి చేరిన వాస్తవం, ఎవరైతే కొంచెం ఎమర్జీ కావాలనుకుంటారో ఎమర్జీ క్వాలిటీస్ లక్షణాలు ఉంటాయో వాడిని పొలిటికల్ గా సబ్మిట్ చేస్తారు, వాడిని ముందు రానియరు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎగ్జాక్ట్లీ బికాస్ ఇప్పటిదాకా మీరు అడిగినారు ఏది ఎడ్యుకేషన్ గురించి. బికాస్ ఆఫ్ కమర్షియలైజేషన్ టోటల్లీ దిస్ ఎడ్యుకేషన్ ఈ ప్రైవేటైజేషన్ అనేది మొత్తం మన వ్యవస్థను ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒక స్కూల్ చదువుకుంటే సోషల్ స్టడీస్ ఉంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్ ఇవన్నీ మాకు వచ్చేటి. సైన్స్ ఉంటాయి సబ్జెక్టు. సైన్స్ లో కెమిస్ట్రీ, బయాలజీ, తర్వాత ఫిజిక్స్ ఇవన్నీ జాగ్రఫీ, జియాలజీ ఇవన్నీ అందులో ఉంటుండే. మ్యాథ్స్, ఆర్థమెటిక్స్ ఇవన్నీ. ఇవి ఇప్పుడు ఎక్కడేమో వాడేవాడు చూస్తే నువ్వేంద్ర జాగ్రఫీ, నువ్వేంద్ర
కెమిస్ట్రీ, నువ్వేంద్ర మ్యాథ్స్, అయిపోయాయి. ఇప్పుడు మాకు మొత్తం ఎంత వైడ్ ఇది ఉంటా అంటే మేము గొప్పగా చెప్పుకోడు అంత నాలెడ్జ్ ఉంటుందా అప్పటికి. ఇప్పుడు ఏముంది, వాడికి కాన్వెంట్ స్కూల్ పంపుతున్నాం, వాడు ఏమో వచ్చిరా 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే అబ్బా మా అబ్బాయి డాడీ మమ్మీ మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ ఏందో జీరో, సబ్జెక్ట్ జీరో, సామాజిక స్పృహ లేదు, అవగాహన లేదు, సొసైటీలో ఎట్లా బతకాలో తెలియదు ఈ పోరాళ్ళకు, ఈ జనరేషన్ కు. మా చెన్నకృష్ణారెడ్డి మేము అన్నం ఉంటే దాదాపు ఒక 30-40 బ్యాచ్లు పోయినాయి మా దగ్గర నుంచి. 30-40 బ్యాచ్లు మా దగ్గర నుంచి పోతే అందులో ప్రతి ఒక ఐఏఎస్ ఉంటాడు, ఒక ఐపీఎస్ ఉంటాడు, ఐఎఫ్ఎస్ ఉంటాడు, ఒక ఆడియో ఉంటారు, రెవెన్యూ ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, ఎవ్రీథింగ్. ఇవాళ మేము పోతే మా సర్కిల్ లో ఏ డిపార్ట్మెంట్ లో పోయినా మమ్మల్ని గుర్తుపడతారు, ఎవరో ఒకరు మాకు తటస్థపడతారు. మా వాళ్ళు అంటారు, అరే మీరు ఎక్కడ పోతే మీకు అక్కడ ఎవరు దొరుకుతారంటే అది ఉన్నది, అప్పుడు అట్లా ఉన్నది, అట్లా నడిచింది. అప్పుడు యూనియన్ క్వాలిటీస్, లీడర్ క్వాలిటీస్ ఉండి అవన్నీ చేసిండ్రు. అయినా ఇవన్నీ చేసుకుంటూ కూడా చదువుకొని మెరిట్ తీసుకొచ్చుకొని వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకొని భార్యా పిల్లలు సాదుకోవచ్చు, ఈ విధంగా బతుకుతున్నాం. ఆ విధంగా అటువంటి అందుకని చెప్పి చిన్నకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చిండు కాబట్టి వీఆర్ ఆల్ సపోర్టింగ్ హిమ్ బికాస్ దిస్ ఈస్ ద డాష్ టు we are extended our cooperation to him. ఇప్పుడు ఎక్కడ ఉన్న చిన్నకృష్ణారెడ్డి అంటే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఎక్కడ తీసుకొని ఎప్పుడు 1982 ఆన్వర్డ్స్ అప్పటి నుంచి కూడా మొత్తం మందికి నోటెడ్. చిన్న మనిషి చూస్తే చిన్నగా ఉంటాడు కానీ విశాలమైన విజన్ పెద్దగా ఉంటుంది. అందుకని చెప్పి ఆ విధంగా ఉండి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఏమున్నా ఇప్పుడు ఈ ప్రచారం ఇప్పుడు ఏమైంది ఎలక్షన్లు అనే వరకు డబ్బు ప్రవాహం, ఈ డబ్బుల ప్రవాహం అవసరం. 5 పైసలు మేము డబ్బులు లేవు, ఎక్కడ ఉంటాయమ్మా? ఉంటే డబ్బులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు కమర్షియల్ బిజినెస్ లేవు, ఇవి లేవు. కేవలం మనకున్న బుర్రను ఉపయోగించి మనం మెయింటైన్ చేసిన సర్కిల్ ను పట్టుకొని మనం ఇవన్నీ చేసుకొని మనం ముందుకు వస్తున్నాం. కాంటెంపరర్స్, జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, కాంటెంపరర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కలీగ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆల్ టైప్స్. అంటే దాదాపు 30-35 సంవత్సరాల చరిత్ర లోపల వీళ్ళందరూ వస్తుంటారు వీళ్ళు. కాబట్టి ఆ విధంగా అందుకని చెప్పి ఒక నాయకుడు. కానీ ఎట్లా ఇప్పుడు బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ అంటే ఇంకా పోటీలోకి దిగలేదు, అనౌన్స్ చేయలేదు. ఈ నేషనల్ పార్టీస్ అండ్ ఈ పార్టీస్ కాంపిటీషన్ మధ్యలో ఇండిపెండెంట్ గా గెలిచే అవకాశం ఉందని ఖచ్చితంగా మాకున్నది. ఎందుకంటే ఆ వ్యూ అది ఉండేపటికనే మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదమ్మా, దాదాపు ఒక 200 మంది అనుకోండి. ఈ 200 మందిలో ఒక 2 లక్షలు నీకు ఇస్తానా, ఒక్క ఓటనా పోతుందా చెప్పండి నాకు. నీకు ఎవరన్నా రేపే వచ్చి నీకు 5 లక్షలు ఇస్తా, నాకు ఓటు 20 అంటే వాడు వేస్తాడా? ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. డబ్బులు తీసుకొని కూడా ఎగ్గొట్టే అవకాశం. ఎగ్జాక్ట్. అంత ఫోర్స్ వస్తే తీసుకో, డబ్బులు తీసుకొస్తే అది తీసుకోరు. నేను అనుకుంటున్నా మాకు అవసరం లేదు అటువంటి ఈ గ్రూప్ తీసుకోరు. అంత మోరల్ వాల్యూస్ తప్పేవారు లేరు ఇక్కడ, మోరల్ వాల్యూస్ తప్పేవారు లేరు. ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడడం కోసమే ఆయన నాయకత్వం కావాలని చెప్పి సరే రిజల్ట్ ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ మే బి రిజల్ట్ దట్ ఇస్ డిఫరెంట్. ఈ గ్రూప్ వేస్తేనే గెలుస్తారా? వి హావ్ టు ఎమర్జ్. ఓన్లీ ఈ గ్రూప్ వేస్తేనే సార్ గెలుస్తారా కృష్ణారెడ్డి గారు? నో ఆల్ గ్రాడ్యుయేట్స్. నేను ఉన్నామా, నా తరఫున నేను ఒక 100 మందికి ప్రచారం చేస్తాను. ఆ 100 మంది వాడు ఒక 10 మందికి 100 మందికి వాడు ప్రచారం చేస్తాడు. ఇట్లా ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేస్తే ఆటోమేటిక్ గా వినేదారండి. వాట్ ఈస్ నేషనల్ పార్టీస్? ఆఫ్ కోర్స్ మేము కూడా నేషనల్ పార్టీస్. అసలు ఈ పార్టీలతోటి తెలంగాణ ఎక్స్ అయిపోయిందంటారా? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరు వచ్చినా పట్టభద్రులు. This is not the dash to speak all these political parties because ఎందుకంటే ఇక వాళ్ళ ఈక్వేషన్స్ ఏంటో వాళ్ళు ఏంటో అవన్నీ వాళ్ళు ఉంటారు. మీరు గెలవాలంటే మరి మాట్లాడాలి. ఎందుకు ఇండిపెండెన్స్ కి పార్టీలను కాదు, ఇండిపెండెంట్ కి ఎందుకు వేయాలి? ఇండిపెండెంట్ చెప్పాలి కదా ఎందుకు వేయాలి. మా వ్యూస్ మాకు ఉన్నాయి కదా. ఇండిపెండెంట్ ఇప్పటిదాకా చెప్పినా కదమ్మా, బికాస్ ఆఫ్ ప్రైవేటైజ్ ఎడ్యుకేషన్, ఓకే, ఎకనామిక్ పాలసీ, తర్వాత ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇక పొలిటికల్ ఈక్వేషన్స్ చూసుకుంటే వాళ్ళ ఎవరి వాళ్ళ కొట్లాట వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ దట్ హోప్. దాంతో మేము ముందుకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఈ పరిణామాలు మారాలంటే ఖచ్చితంగా ఒక విజన్ ఉన్న వ్యక్తి, పార్టీలకు అతీతంగా ఈ ప్రైవేట్ సిస్టమ్ అనేది మారాలి, ఈ డబ్బుల రాజకీయం అనేది మారాలి. ముఖ్యంగా ఒక మంచి విద్యను అందించాలి అంటే ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తికి, కమర్షియల్కి సంబంధం లేనటువంటి వ్యక్తికి, పైసలు లాబింగ్ చేయనటువంటి వ్యక్తికి ఈ గవర్నమెంట్ స్కూల్స్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వ్యవస్థ మారాలి అంటే ఒక మంచి దాని గురించి ఆలోచించే వ్యక్తిని బరిలో నిలబడాలి, కొట్లాడాలి, మీరందరూ కలిసి గెలిపించాలి. సో ఆ వ్యక్తే కృష్ణారెడ్డి గారు. ఓయూ
ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్. అందుకే యువశక్తి తరపున ఇంతమంది ఆయన మిత్రులు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చదివిన వాళ్ళే. ఇప్పుడు చేతులు ఎత్తమంటే ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తిండు. నేను అదే ఆశ్చర్యపోతున్నా సార్. అంతకుముందు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు మీరు ఇప్పుడు ఇంత మంచి పొజిషన్స్లో మీరు స్థిరపడ్డారు. మరి ఇప్పుడు ఎందుకు టెక్నాలజీ అంటే మీ తర్వాత జనరేషన్స్, ఆ తర్వాత జనరేషన్స్ మారుతున్నటువంటి కాలంతో పాటు గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి పదంలో ముందరకు తీసుకెళ్ళాలి, కానీ ఏ చెట్టు కిందనో పుట్టు కిందనో ఎవరు కూడా జాయిన్ అవుతలేరు ఏందని నేను అదే అడుగుతా ఉన్నాను. సో అందుకే ఇదంతా ఎవరి వల్ల అంటే ఒక డబ్బులు ఎరేయడం వల్ల, కార్పొరేట్ వ్యవస్థ వల్ల. మరి ఈ వ్యవస్థ పోవాలంటే కూడా మళ్ళీ మంచి చదువుకున్న వాళ్ళు, మంచి ఈ సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఒక స్టూడెంట్స్ని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళైతే మనకు కావాలి. కాబట్టి సో ఇండిపెండెంట్కి ఈసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. అంతేనా సార్? అందరూ కూడా ఇండిపెండెంట్. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక మాట్లాడదామా, ఇప్పుడు అనౌన్స్ చేసిన, ఇప్పుడు పార్టీలు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ మీరు గమనించండి. వాళ్ళు విద్యను వ్యాపారం చేసిన వల్ల లేకపోతే పేద ప్రజలకు ఉపయోగపడాలి మీరు గమనించండి. విద్యను వ్యాపారం చేసిన ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ లెజెండ్ అట్లా కాదు. ఎటువంటి వ్యాపారం లేదండి, అసలు వ్యాపారం చేయాలంటే ఆశనే లేదు. మేమందరం కూడా ఇప్పుడు నేను 64 years, నేను 30 సంవత్సరాలు టీచర్ సర్వీస్ చేసిన. ఇక్కడ మా రిటైర్డ్ టీచర్స్ కానీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కానీ మా జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000 మంది వరకు ఉన్నట్టున్నాం. 1000 మందిని కూడా మేము ఎన్నికే సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేస్తాం మేము? కారణం ఏంది? మనకు సరైనటువంటి నాయకులు లేడు. ఇంకొకటి ఏంటంటే రాక మా కృష్ణన్న ఇక్కడికి మాకు వచ్చింది కాబట్టి మా సిద్దిపేట తరఫున ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మాకు ఒక గ్రాడ్యుయేట్ అభ్యర్థి మాకు ఇంతవరకు మాకు దొరకలేదు. కాబట్టి చదువుకున్న వాళ్ళని కనీసం గుర్తింపు ఇవ్వాలి. మా సిద్దిపేట గడ్డ ఉద్యమాల పురిటిగడ్డ కాబట్టి అన్నిట్లో ముందుంటది. కాబట్టి చెన్న కృష్ణారెడ్డి అన్నను ₹1 పెట్టకుండా మేమందరం ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడిన మనం ప్రభుత్వం విద్య ఎందుకు కొరబడిపోయింది? ప్రభుత్వంలో ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ కాదని కాదు, వసతులు లేక కాదు, కానీ వాళ్ళపైన ఒక దుష్ప్రచారం జరుగుతుంది. వాళ్ళంతా చేసేది కార్పొరేట్ స్టైల్స్ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఊరికి ఏజెంట్లను నియమించుకుంటారు. ఏజెంట్లు నియమించుకుని డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. ఇప్పుడు నిలబడ్డారు కూడా అదే పని. వాళ్ళకు క్యాండిడేట్స్, వాళ్ళకు ఓటర్తో సంబంధం లేదు. వాళ్ళకి ఏం సంబంధం? రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు గెలిస్తే కూడా ఏమవుతుంది? మళ్ళీ ప్రభుత్వానికి ఒక ముంగవాసారు. కాబట్టి మాకు ఒక నిజాయితీ పరుడు, నిరాడంబర తగిలినటువంటి మంచి, స్నేహశీలి, తర్వాత ఈ ప్రాంతం మీద ఈ సమస్యల మీద అవగాహన వ్యక్తి, తర్వాత ఉద్యమాలు చేసినటువంటి వాడు, విద్యార్థుల పట్ల ఒక సౌహృద్భావం కలిగినటువంటి వాడు, ఖచ్చితంగా చెన్నకృష్ణారెడ్డి గారిని మేము మా సొంత డబ్బులు పెట్టి గెలిపించుకుంటాం. వాళ్ళు వాళ్ళ బలగము కానీ వాళ్ళ పార్టీ కానీ ఎంతనా ఉండదు. మేము కూడా అన్ని పార్టీలలో పనిచేస్తున్నామే. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా చెన్నకృష్ణారెడ్డి గారిని మేము బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఫైనల్ గా మీ పట్టభద్రులందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైనా చెప్పచ్చు, మీరు చెప్పచ్చు, మీ తరపున మీ సన్నిహితులు చెప్పచ్చు. సో మీరు అంటే ఇప్పుడు మీరు ఒక గెలవాలి అంటే మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇది అంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పారు మీ గురించి. సో ప్రత్యేకంగా చెప్పక్కర్లే. కానీ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మీరు పట్టభద్రులుగా ఇప్పుడు మిమ్మల్ని గెలిపించాలి, ఈ నియోజకవర్గం, ఈ జిల్లాల ప్రజలందరూ పట్టభద్రులు అంటే మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలు, ఆల్రెడీ హామీలు నేను ఇవ్వను, చేసి చూపిస్తా అని చెప్పారు మీరు. సో మీరేం చెప్తున్నారు ఫైనల్? ఫైనల్ అయినా స్టార్టింగ్ అయినా ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రలోభాలకు లొంగని వ్యక్తి కావాలి, లొంగద్దు. అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, అన్ని సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి కావాలంటే ఒక విద్యావేత్త ఉండొచ్చు, విద్యావేత్త లేకపోవచ్చు. నాకైతే అన్ని సమస్యలపై అవగాహన ఉంది, మొన్న ఉద్యమాలు చేసిన అనుభవం ఉంది. నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినా కాబట్టి నేను కష్టపడి వచ్చిన అప్పటి నుంచి కూడా టెక్నాలజీ వరకు కూడా నాకు అన్ని తెలుసు. అటువంటి అనుభవం ఉంది కాబట్టి నేను ఈ విధంగా వస్తున్నాను. ఒకటి ఈరోజు వసంత పంచమి, ఈ వసంత పంచమి ఒక మంచి చేస్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కత్తి కంటే కలం గొప్పదన్న, మందు బాటిల్ కంటే కూడా కలం గొప్పది. మందు బాటిల్ మందు ఉంటుంది, కలంలో ఏముంటుంది? సిరా ఉంటుంది. ఈ సిరా తప్పకుండా ఈ వసంత పంచమి నుంచి సిరా ఈ పెన్ను నేను ఇంతకుముందే మాత్రం చర్చించుకున్నా, గీత గీస్తుంది. చెన్నకృష్ణారెడ్డి దగ్గర గీత గీస్తుంది వసంత పంచమి. నాకు ఆ నమ్మకం ఉంది. మా వాళ్ళ అందరు సెల్ ఫోన్లు ఎట్లుంటాయి తెలుసా? ఇప్పుడు ఒక యుద్ధం చేయాలంటే సైనికులు కావాలిగా. ఈ సెల్ ఫోన్లన్నీ యుద్ధాలు అంటే సైనికులు. ఈ సైనికులన్నీ పెన్నును ముంగటేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా నాకు గెలిచే అవకాశాలు ఎవరికి లేరు. పొలిటికల్ పార్టీ వస్తారు, 100 మందితో మీటింగ్ పెడతారు.
దాంట్లో ఇద్దరే ఉంటారు, ఫోన్ చేసుకుంటారు, ఇద్దరు కూడా ఉంటారు నాకు డౌట్. ఎందుకంటే కార్యకర్తలు కాబట్టి వచ్చిన క్యాండిడేట్ కొరకు అయిపోయింది, వచ్చినామా డబ్బులు తీసుకున్నామా వెళ్ళిపోయాను అంతే. ఇక మళ్ళీ చర్చ కూడా ఉంటుంది దాన్ని. నేను ఎక్కడ పోయినా సంగారెడ్డి నుంచి మొత్తం ఈ జిల్లా మొత్తం కవర్ చేసిన, మా ఊరు మా గ్రామం ఆశీర్వాదం తీసుకున్నా, తొకట ఆశీర్వాదం తీసుకున్నా, సిద్దిపేటలో మీటింగ్ పెట్టినా, ఇక్కడ మారుమూలే ఒక ట్రైబల్ ఏరియాలో కూడా నిర్మల్ పోతే కూడా ఆడ రిటైర్మెంట్ ఫంక్షన్ పోయినా, కామారెడ్డిలో నేను మామూలుగా ఆ కార్యాలయం తీసుకున్నా, ఎమ్మెల్సీ కార్యాలయం. అసలు బీజేపీ కాంగ్రెస్ కార్యాలయంలో కూడా ఏది 26 జనవరి జరగలేదు కావచ్చు. నా కార్యాలయంలో వాళ్ళంతా వాళ్ళే స్వీట్లు పంచుకొని అంటే అంత ఉత్సాహంగా చేస్తున్నారు, ఫ్లాగాస్టింగ్ చేసారు. ఎక్కడున్న మిత్రులు ఇంకా రాలేదు రాలేదంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థి తిరగాలంటే కష్టమైంది. ఇంతమంది ఫ్రెండ్స్ రోజు వీళ్ళందరూ ఏం చేస్తారు, వీడైతే ఒక్కొక్కరికి ఒకటి అప్పు రోజు 100 ఫోన్లు ఇస్తారు నాకు నంబర్. ఇట్లా ఒక్కొక్కరు 100 ఫోన్లు చేస్తూ ఉన్నారు. చేసి నాకు నంబర్ గొంతు మనదాకా పోయింది. ఇప్పుడు 2 రోజులు రెస్ట్ తీసుకున్నా, వీళ్ళు అరే వద్దురా ఎలక్షన్ డిక్లేర్ అయింది అని చెప్పి ఊరికే రెస్ట్ తీసుకున్నా. నేను మామూలుగా తిరగా కాదు, వీళ్ళతో రావాలే 100 ఫోన్లు చేయాలి, రోజు 1000 ఫోన్లు చేయవచ్చు. అందరు నంబర్లు ఇస్తారు, నాకు ఫోన్ చేయమంటారు. అంటే నా మీద కాన్ఫిడెన్స్ పడుతుంది. కాబట్టి ఇంతమంది మిత్రులను కలిగి ఉన్నాయి. వీళ్ళే కాదు మిత్రులు ఇక్కడ పోయినా కానీ మళ్ళీ వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో రిటైర్ వాళ్ళు కాదు. వీళ్ళు మరే ఉద్యమంలో ఇప్పుడు యువకులు తయారయ్యారు. వీళ్ళే తెలంగాణ యువశక్తి. ఎందుకంటే చాలా అనుభవాలు ఉంటుంది. మళ్ళీ వీళ్ళందరికీ మంచి శిష్యులు ఉంటారు. ఈ శిష్యులు వీళ్ళు చెప్తారు వింటారు. వీళ్ళు కొత్త శిష్యులకు మన జనార్దన్ గారు అన్నట్టు సామాజిక తప్పకుండా వింటారు, తప్పకుండా స్పందన వస్తుంది. జనార్దన్ గారు చెప్పినట్టు ఏమైంది, ఇప్పుడు ఒకసారి కట్ అవుతుంది, సామాజిక స్పృహ వస్తుంది మనకు. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ కార్యాలయాలు చేసినప్పుడు, ప్రభుత్వ స్కూల్లో చేసినప్పుడు అదంతా వచ్చింది. ఇప్పుడు నాకు ఒకటే ఎజెండా, ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఏమి రూపాయి అప్పుడు 100 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు స్కూళ్ళకు మంచి ప్రయారిటీ ఉంది. అంటే ప్రభుత్వం ఏమనుకునేది అన్నప్పుడు విద్య, వైద్య, వ్యవసాయం, రవాణా కూడా ఇవన్నిటిని ప్రభుత్వం ఏంటంటే లాభాపేక్ష, ఇవన్నీ లాభాలు వచ్చేటి కాదు. ఇది సమాజం కొరకు చేసేటే, ప్రభుత్వం చేసేది తన బిడ్డలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, అన్ని వ్యాపారంలాగా, అంటే అన్ని దీంట్లో ఏమో విద్యలో ఏమో ఇన్కమ్ వస్తుంది, వైద్యంలో ఏమి ఇన్కమ్ వస్తుంది, వ్యవసాయంలో ఏమైనా వస్తుందా, లేకపోతే రవాణాలో ఏమైనా వస్తుందా, ఆర్టీసీ నష్టమైంది అంటారు, లేకపోతే స్కూళ్ళతో నష్టమైంది అంటారు, మరి లేకపోతే ఎలక్ట్రిసిటీలో ప్రతి ఒక్కదాన్ని నష్టమని చెప్తారు. బేసిక్స్ లేకుండా ఏ టెక్నాలజీ తెస్తామంటారు గవర్నమెంట్. ఏ బేసిక్స్ లేనప్పుడు, ఏ ఇన్కమ్ లేనప్పుడు, ఇప్పుడు అంతకుముందు టెలిఫోన్స్ ఉంటుండే, 2000 ఉంటుండే. ఇప్పుడు అంత టెలిఫోన్ టెక్నాలజీ ఎవరు చేసారు? మా గవర్నమెంట్ స్కూల్ చదివిన. రాకెట్లు ఎవరు లాంచ్ చేసారు? గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే చేసారు. కంప్యూటర్ల మీద ఆపరేటర్స్ మనోడు దాకా ఉన్న సీనియర్ అనాలిసిస్టులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు అంతా డెవలప్ అయినాక ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివి నేనే బాగా చేస్తున్నాను. నాకు ఇంకా నేను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కదా, నాకున్న నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. నేను ఇప్పుడు బింబిసార్ అంటే చెప్తాను, మ్యాథమెటిక్స్ అని. అశోకుడు ఏ కాలం నేను 323 BC ఇట్లా చెప్తాను. మగధ సామ్రాజ్యం ఏమేమి చేశాడు, శ్రీకృష్ణదేవరాయలు ఏమేమి చేశాడు. ఇప్పుడు IIT చేసిన వాళ్ళు అడిగాడు. మా తాత నాకు చిన్నగా ఉన్నప్పుడు ఏం చదువుకోలేదు, ఏదో ఫస్ట్ క్లాస్ ఏమో చదివాడు. అప్పుడు ఏంటంటే బాయిలకి వెళ్ళి మట్టి ఎట్లా తీయాలి చెప్తున్నాడు, లేకుంటే ఫింగర్స్ ఉన్నప్పుడు రింగులు ఇట్లా ఉంటాయి, ఇట్లా అని కొన్ని కొత్త స్టోరీ చెప్పేది. అంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ కూడా మ్యాథమెటిక్స్ గురించి అనర్గళంగా చెప్పేది అన్నట్టు. ప్రాక్టికల్ ఉంటుంది. మాకేముంటుండే, నేను చదువుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ 2 ట్రైన్లు పోతున్నాయి, ఎదురుగా ఎప్పుడు కలుస్తాయి. ఒక తండ్రి వయసు ఇట్లా ఉంటుండే, ఒక తండ్రి వయసు అట్లా ఉంటుండే, కుమారుని వయసు ఉంటే ఆ కుమారుని వయసు, అంటే లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. 10th క్లాస్ వరకు ఓన్లీ లాజికల్ క్వశ్చన్స్ మేము చదివింది అంతా. సోషల్ స్టడీస్ ఉంటుండే, అంటే ఇప్పుడు ఇదే చెప్పిన సైన్స్ ఉంటుండే, బల్బు ఎవరు కనుక్కున్నారు, ఇట్లా ఏరోప్లేన్ పనిచేయ విధానము, లేకుంటే బ్యాటరీ పనిచేయ విధానము, గంతే ఉంటుండే. ఇప్పుడు ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇప్పటి నుంచి IIT చేయాలని చెప్పి ఇక వాళ్ళు ఇప్పుడే IIT సిలబస్, మావాడు IIT సిలబస్ ఆ స్కూల్లో అట ప్రీ ప్రైమరీ, ప్రీ IIT ఫౌండేషన్ కోర్స్ అని 4th క్లాస్ 4th స్టార్ట్ అయిపోయినప్పుడే ఎక్కదు కదా మరి. ఎప్పుడు ఏ వయసులో ఏది ఉండాలో గదే ఉండాలి పిల్లలు. ఇప్పుడు ఇంత డెవలప్డ్ కంట్రీస్ లో కూడా పిల్లలను ఈ విధంగా ఇది బహిరంగ ఇది, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని శిక్షించడం అన్నట్టు. ఇది
పిల్లలను ఎక్కువ సిలబస్ ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టి ప్రోత్సహించడము, ఇది వాళ్ళని శిక్షించడం. ఒక రకంగా ఆత్మహత్యలకు కూడా అదే కారణం. స్ట్రెస్ భరించలేక మేము మాట్లాడుకోవాలి. కార్పొరేట్ వ్యవస్థలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అనత్యం. రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా మంది చనిపోయారు ఆత్మహత్యలు. చాలా మంది అదిగాక ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏందమ్మా, ఇప్పుడు అగ్రికల్చర్ గురించి ఈ పిల్లలకి ఎవరికైనా తెలుసా? కాన్వెంట్ స్కూల్ తెలుసా? వాడు ఊర్లో తీసుకోకపోతే వాడు ఇది బియ్యం చెట్టు అంటాడు. బియ్యం చెట్టు వరి అనేది తెలియదు, అగ్రికల్చర్ తెలియదు, ఏముండదు ఎడ్యుకేషన్. అంటే మేము దాన్ని పూర్తిగా విమర్శిస్తలేము, దాన్ని డినై చేస్తలేము. కాకపోతే అట్లా ఉంది. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుందో ఆ విధంగా కూడా కొంచెం సామాజిక స్పృహ, సమృద్ధ వాతావరణం కల్పించుకొని అందరు ఈ విధంగా ఉండాలి. సొసైటీ ఎట్లా ఉండాలని తెలియాలి. కానీ ఏదో మొత్తం హాష్ పాష్ మొత్తం మనదే ఉంది టెక్నాలజీ తోటి మొత్తం అంటే సర్వనాశనం అవుతుంది. టెక్నాలజీ ఒక అనుభవం వేస్తే మొత్తం నాశనం అయిపోతుంది. ఏముంది టెక్నాలజీ వద్దనట్లేము, ఉండాలి. కానీ ఎంత వాడుకోవాలో, ఎంత వినియోగించుకోవాలో. ఆ టెక్నాలజీని ఉపయోగించేది కూడా మనుషులే. మనుషులు సార్, ఫైనల్ గా మీరు నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు? ఎప్పుడు నామినేషన్కి ఏమైనా ముహూర్తం పెట్టుకున్నారా? నామినేషన్ ఎంతమందితో వేస్తున్నారు? ఎప్పుడు వేస్తున్నారు? ఎప్పుడు దానికి బీజం వేస్తున్నారు? మీ లాజికల్ మ్యాథ్స్ వర్సెస్ మ్యాజికల్ మ్యాథ్స్ అంటే అది నేను ఏం ప్లాన్ చేస్తున్నానో ఆ ప్లానింగ్ ఇప్పుడు చెప్పాను. మరి ఎట్లా తెలుసుకోవాలి? మేము చెప్పకపోతే అప్పుడు మేము నామినేషన్ ఇదే రోజు మాత్రం డిక్లేర్ చేసి చెప్తారు. అంతే అంటారు. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి కూడా మేము తరలించుకోవాలి. అక్కడ ఒకటి ఇండిపెండెంట్గా అభ్యర్థించి పొలిటికల్ పార్టీకి ఏదో ఖాళీ అంటే ఏదో జ్వరం వస్తుంది. దాంట్లో గ్రాడ్యుయేట్స్ ఉంటారా, క్యాండిడేట్ చెప్తారా అనేది కొన్నిసార్లు పొలిటికల్ పార్టీలు కూడా డిపాజిట్ లేకుండా పోయేవి కూడా ఉంటాయి. చూడండి, నేను బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా ఇట్లా అని వాళ్ళు డిపాజిట్లో కూడా పోతాయి. ఇక నేను ఎక్కువ చెప్పుకోవద్దు కానీ మిత్రుల బలం చూస్తే అనిపిస్తుంది. మిత్రుల బలం చూస్తే ఈ బంధు బలగం ఉంటుంది చూసినా బాగా ఉత్సాహం. ఏ జిల్లాలకు పోయినా బాగా అతి ఉత్సాహం చూస్తారు. నాకు ఫోన్ చేసుకుంటున్నారు కదా, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మాస్టర్. అంతా ఫోన్ చేసుకుంటున్నారు. కర్ర విరగద్దు, పాము చావద్దు. మా బలమే మా బలగం అంతే అంటారు. మీ బలమే మా బలం. గెలుపు ఖాయం. మా చంద్రకృష్ణారెడ్డి గెలుపు ఖాయం. ఎదురుగా ఎన్ని పులులున్నా, ఎన్ని పార్టీలున్నా ఆత్మీయతకు ఎవరు అడ్డు రాలేదు. మా వాడి గెలుపును ఎవ్వడూ ఆపలేడు. స్నేహితులు అడ్డుపడి మరి గెలిపిస్తారు. బిల్కుల్ ఓటమి వెనుక పంపిస్తారు. సో ఇది ఒక మంచి గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ గుడ్ రిలేషన్షిప్. మాట్లాడతారేమన్నా తెలంగాణ యువశక్తి వాళ్ళు ఒకసారి మాట్లాడాలి. వాయిస్ ఇవ్వండి మీ సార్ గురించి, మీ గురువు గురించి, కృష్ణారెడ్డి గారి గురించి. తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి గారిని మేము క్యాండిడేట్ గా మేము ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో గెలుపు కోసం పనిచేస్తున్నారు. మీరందరూ అడిగారు కదా, ఇలా బలం ఉందా, బలగం ఉందా, రాజకీయ పార్టీల మీ సపోర్ట్ ఉందా అని. మాకు బలగం ఉంది, బలం ఉంది, రాజకీయ సపోర్ట్ లేదు. కానీ అంతకన్నా పెద్ద వ్యవస్థ యువత మా ఎంబడి ఉంది. అదే చెప్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన అతని అనుభవం 30 సంవత్సరాలు. ఉస్మాన్ యూనివర్సిటీ 30 సంవత్సరాల అంటే ఒక సంవత్సరానికి 10,000 మంది విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ బయటికి వెళ్తారు. 35 ఇంటూ 10,000 అంటే ఎంత? 3,50,000 మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ రోజు ఎన్రోల్మెంట్ అయినా ఎంత ఓటింగ్? 3,61,000 లాస్ట్. ఈ నైట్ వరకు ఎంత అయిందో మాకు తెలియదు, కానీ 3,61,000 ఎన్రోల్మెంట్ అయిన దాంట్లో మాకు పనిచేయడానికే 3,50,000 మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్న యువశక్తి ఆధ్వర్యంలో. అంటే ఓటు ఆల్రెడీ విన్నింగ్ కోసం సరిపోయిన మెజార్టీ ఉన్నట్లే కదా. కానీ మీకు తెలుసుకోవాల్సింది విషయం అంటే రాజకీయ పార్టీలకి అన్ని ఏరియాల బూత్ లెవెల్ అన్నారు. మా యువశక్తి ఆధ్వర్యంలో కూడా మేము అక్టోబర్ 5 నుంచే మేము మొదలు పెట్టినాం. యువశక్తి డబ్బులకి లొంగుతుందా? యువశక్తి ఇప్పుడు ఎందుకంటే బాగా ఫ్యాషన్ అయిపోయింది. మొన్న పట్టభద్రులలో కూడా బాగా వంచారు పైసలు. ఓకే, నేను చెప్తున్నా, యువశక్తి ఆధ్వర్యంలో డబ్బులు తీసుకుంటారా, లొంగుతారా? దేనికోసం లొంగాలి, ఎందుకోసం లొంగాలి? మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు ఏం కోరుకుంటున్నాం అంటే ఈ డబ్బు వ్యవస్థ పోవాలి, రాజకీయంలోకి సామాన్య ప్రజలు నిలబడడానికి రావాలి. వాళ్ళు ఏ వ్యక్తి అంటే డబ్బులు ఉన్నోడే నిలబడాలా,
వ్యవస్థలు ఉండడం నిలబడాలా, మిగతా సామాన్య ప్రజలకు నిలబడే హక్కు లేదా? ఆ వ్యవస్థ పోవడానికే ఈ రోజు తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో మా గురువారు అప్పుడు చెప్పారు, మనకు టికెట్ రావట్లేదు, మనం ఒక వ్యవస్థ మీద పోవాలంటే ఒక పార్టీ కాకుండా ఒక వ్యవస్థను పెట్టుకుందాం సార్ అన్నాం. అదే తెలంగాణ యువశక్తి అని చెప్తే ఒకటే అన్నాడు, మన నవశకాన్ని మొదలు పెడదాం విట్టాలని చెప్పిండారు. నవశకాన్ని అలాంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు ఆ వ్యక్తి అంటే, మీరు అంటారు మొన్న మీ ఇంటర్వ్యూని చూసినాను, మా సార్కి ఇచ్చారు మీరు ఇంటర్వ్యూ. ప్రతిసారి ఏమన్నాడు, నేను దేనికి లొంగను, దేనికి భయపడను, మీరు ఏదో ఒకటి ఇవ్వాలి, హామీ ఇవ్వాలని. అతను హామీ ఇయ్యడు, హామీని తీరుస్తాడు. ఆయన హామీ ఇచ్చే వ్యక్తి కాదు. ఒక విషయం చెప్పాలి, అతను 35 సంవత్సరాల్లో ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో తెలుసుకోండి, ఎంతమంది విద్యార్థుల జీవితాన్ని బాగుపరిచారో తెలుసుకోండి, ఎంతమంది విద్యార్థుల ఇంటికి పోయిండో తెలుసుకోండి. ఇప్పుడు వస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళ విద్యా సంస్థలు పెంచుకోవడానికే చూస్తారు, వాళ్ళ రాజకీయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి చూస్తారు, వాళ్ళ వారసత్వాల కోసము చూస్తారు. కానీ ఈ తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో అతను చేసిన సేవలు చెప్తున్నాం. ఇప్పుడు అతను రాకముందే సేవలు చేసిండు, వస్తే సేవ కాదు, ఒక కూలీగా పని చేస్తాడు. కూలీ వ్యక్తి ఒక ఇల్లు కట్టడానికి ఓనర్ డైరెక్ట్ ఇంట్లో పోయి కూర్చుంటాం, 50 లక్షలు ఇస్తే 60 లక్షలు ఇస్తే, కానీ దాన్ని కట్టిన కూలీ ఉంటాడు చూడు, ఏమంటాడు, నేను ఇల్లు కట్టిన ఇది అంటాడు. అతను రాజకీయ సృష్టించడానికి వస్తాడు. అతని దగ్గర డబ్బులు లేక కాదు, అతని శాతగాక కాదు, ఇట్లా పిలిచి చిట్టికేస్తే కోట్లు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కానీ అతను ఒకటి అంటాడు, మీరు తొందర పడకండి, మనకు తెలంగాణలో కొత్త మార్పు కావాలనుకుంటున్నాం, ఆ మార్పుని మనమే సృష్టిస్తాం. అది తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి నాంది పలుకుతాం. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడి మాకు తెలియని వయసులో మేము 2009లో ఉస్మాన్ యూనివర్సిటీలోకి వెళ్ళినప్పుడు మాకు ఓన్లీ చదువు మీదే ఇంట్రెస్ట్ ఉండి తెలంగాణ ఉద్యమం ఉరువెత్తున లేస్తుంది. ఆ రోజు మాకు ఏమీ తెలియదు, కానీ అలాంటి సందర్భంలో ఉద్యమం ఇలా చేయాలని నేర్పిన వ్యక్తి, ప్రతి వ్యవస్థలో మా వెనకాల ఉండి ప్రోత్సహించిన వ్యక్తి, తెలంగాణ ఈ రోజు వస్తానికి కూడా చెప్పిన వ్యక్తి. మనం కొట్లాడుకుంటూ పోదు కాదు, ఈ వ్యవస్థలో ఇట్లా పోతే బాగుంటుంది, ఇట్లా పోతే బాగుంటుంది, తొందరపడకండి, ఆత్మహత్యలు చేయకండి, ఒట్టిలో ఉరకకండి అని చెప్పిన వ్యక్తి. తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ తెచ్చాడని చెప్తున్నా. కేసీఆర్ తెలంగాణ తలేదు, అందులో ఎక్కువ పాత్ర ఆయన రాజకీయంగా బదిలించవచ్చు, కానీ యాజ్ ఎ ప్రొఫెసర్గా, యాజ్ ఎ విద్యావేత్తగా, యాజ్ ఏ ఒక లెక్చరర్గా ఆ రోజు తెలంగాణ తెచ్చిన వ్యక్తిలో ప్రొఫెసర్ చెన్నై కృష్ణారెడ్డి ఉన్నారు. ఇప్పుడు వస్తున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాం, ఇన్ని పోస్టులు పెట్టినాం, ఇన్ని ఫ్లెక్సీలు పెట్టినాం, ఇన్ని చేసినాం అంటాడు. ఈరోజు 10 కాలేజీలు ఉండొచ్చు, 20 కాలేజీలు పెంచుకోనికే వస్తారు. చెప్తే అడుగుతున్నా మీకు, ఇప్పుడు టికెట్లు అనౌన్స్ అయినప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఎంతమంది విద్యార్థులకు ఫ్రీ చదువు చెప్పారు, ఎంతమంది విద్యార్థులకు మీ కాలేజీలో కన్సెషన్ ఇచ్చారు? ₹1,00,000 ఉంటే ₹1,00,000 కట్టడానికి కూర్చున్నారు, 2 లక్షలు ఉంటే 2 లక్షలు కట్టని చెప్పారు. ఒక్క సర్టిఫికేట్ కావాలన్నప్పుడు కూడా మీరు ఫీజు మొత్తం చేస్తే ఇస్తామని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ నేను ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఇంత స్టూడెంట్స్ ఉన్నారని మీరు హైదరాబాద్లో వచ్చి చూడండి. నేను కొన్ని లైబ్రరీలు తిరిగినా, మేము తిరిగినప్పుడు ఏమన్నా అంటే, అతను మాకు కాలేజీ చదువుండొచ్చు, కానీ మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టిండో మాకు తెలుసు. ఇప్పుడు బీజేపీ నుంచి ఒకటి అనౌన్సర్ క్యాండిడేట్, అసలు తెలియని క్యాండిడేట్. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోనే మేము తిరుగుతున్నాం కదా, ఒక వ్యక్తి పోతే ఈ వ్యక్తి ఎవరని మేము కూడా బీజేపీ నుంచి ప్రయత్నం చేసినాం, చెప్తున్నాం. కష్టపడ్డ కార్యకర్తకు ఈరోజు మీరు బీజేపీలు ఇవ్వలేరు కదా, మేము మీ యొక్క శిక్ష ఎప్పుడో చూస్తాం, బీజేపీలో కూడా మేము హెచ్చరిస్తాం. ఇక్కడ నుంచి కష్టపడ్డ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు, హైదరాబాద్ జిల్లా నగర అధ్యక్షుడిగా పనిచేసిండు, ఎలాంటి కావాలో అన్ని వాడుకున్నాక ఈ రోజు టికెట్ వచ్చేసరికి సంచుల బ్యాగులు కనిపిస్తున్నాయి మీకు. అంటే సంచుల బ్యాగులు మోస్తేనే టికెట్ ఇస్తారా మీరు? జెండా మోసిన వ్యక్తి కాకుండా ఇలాంటి వ్యక్తులకు ఇస్తారా? బరాబర్ చెప్తున్నాం, ఖబర్ చెప్తాం. అన్ని మావేస్తులు కూడా మీరు కష్టపడ్డ కార్యకర్తను ఎదుకోండి. ఈ రోజు కష్టపడ్డ కార్యకర్త ముందు వస్తుండు, గెలిచిన తర్వాత మీ మొహాలు ఇక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బరాబర్ చెప్తున్నాం, తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో మాకు ప్రతి విలేజ్ లో కార్యకర్త ఉన్నాడు. మీకు గ్రామానికి ఒక సర్పంచ్, ఒక మీ పార్టీ నుంచి ఎట్లయితున్నారో
తెలంగాణలో ఉన్న ప్రతి ఈ ఉమ్మడి 4 జిల్లాలో 42 కాన్స్టిట్యూషన్లో మాకు బూత్ లెవెల్ కాడికించి కార్యకర్త ఉన్నారు. మీరు లేరని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే ఇక్కడ కనిపించిన 100 మంది 200 మంది కాదు, రాని 1000 మంది ఇంకా బూతులలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ముందడిగేస్తున్నాం, గెలవబోతున్నాం. తెలంగాణ గెలుస్తాం 100%. మీరు చెప్పండి. మీరు 2-3 క్వశ్చన్లు సార్ని వీళ్ళని అడిగినారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం మీరేంటి? అందరూ అంతే కదా అన్నది మీ ఉద్దేశం. పోటీ చేసే ప్రతి ఒక్కడు అంతే కదా, అంటే కొత్తదనం ఏముంది ఏముందని మీరు అడుగుతుంటారు. 2 అంశాలు మీకు గుర్తు చేస్తా ఉన్నా. మొదటగా ఇప్పటికీ ప్రకటించినటువంటి 2 అభ్యర్థులు కూడా వారు వివిధ రంగాల్లో వ్యాపారవేత్తలుగా స్థిరపడినటువంటి వారు. సరే, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగిందో మనకు వాళ్ళ గురించి పర్సనల్గా తెలియదు. ఇప్పుడు ఒక పార్టీ అభ్యర్థి డాక్టర్ అని పెట్టుకున్నాడు, ఇంకో పార్టీ అభ్యర్థి విద్యా సంస్థలతో ఏదో వస్తున్నాడు. వాస్తవానికి ఇది సాధారణ ఎన్నికలు కావు. సాధారణ ఎన్నికల్లో అందరికీ ఓటు ఉంటుంది. 18 సంవత్సరాల వయసు వచ్చిన ప్రతి అభ్యర్థి ఓటర్గా నమోదవుతాడు, సాధారణ ఎన్నికల్లో పాల్గొంటాడు. కానీ ప్రత్యేక ఎన్నికలు ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అంటారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు? దాదాపు గ్రాడ్యుయేట్ +3 చదువుకొని ఉండాలి, ఈ సమాజం మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి, తర్వాత ఆయన సమస్య ఏందో కూడా తెలుసుకొని ఉండాలి, ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల ఎట్లా ఉందో అనేది కూడా తెలుసుకొని ఉంటాడు. గ్రాడ్యుయేట్ అంటే ఆయన. ఇప్పుడు ఈ టికెట్లు అనౌన్స్ చేసిన వాళ్ళు పోయి గ్రాడ్యుయేట్ని ప్రభావితం చేయొచ్చా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభావితం అవుతారు, కారు. 2 అంశాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకు ప్రత్యామ్నాయం సారట్లా. ఒక ఆయన విద్యా సంస్థలు ఇదివరకు వాళ్ళు మాట్లాడుతూ వచ్చిండ్రు, విద్యా సంస్థలని నడుపుకుంటున్నాడు. ఆయన సెక్యూరిటీ కావచ్చు, లేదా ఇంకా వాటిని 2కి 3 చేసుకునే ప్రయత్నం కావచ్చు. ఇంకొక ఆయన వ్యాపారవేత్త, ఆయన కూడా వ్యాపారం స్థిరపడి ఉన్నాడు. వ్యాపారాన్ని ఇంకా పెద్దగా పెంచుకోవచ్చు, లేదా విస్తరించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ చెన్నసార్కి ఏముంది? ఏం లేదు. ఒకసారి ఆలోచించాలి. ఇది మేము ఓటర్ దగ్గర తీసుకుంటాం. ఏం లేదు కాబట్టి మొత్తం అందరి మధ్యలో చెన్నాసార్ అనేటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా చేసి ఎన్నో తరాలకి ఆదర్శంగా ఉండి విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి గవర్నమెంట్ పిల్లలే అక్కడ వస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ మీరు తెలుసుకోవాలి, ఎవరైతే ప్రభుత్వ బడిలో చదువుకొని ప్రభుత్వ ప్రోత్సాహకాలతో హాస్టల్ వసతులు కలిగి ఉన్నత విద్య అభ్యర్థించడానికి వచ్చిన విద్యార్థులు, పేద విద్యార్థులు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారు. డబ్బు లేదా వ్యాపారవేత్తల యొక్క పిల్లలు ఇప్పుడు యూనివర్సిటీకి రావడం బంద్ చేసారు, వాళ్ళు అబ్రాడ్స్ వెళ్ళడం స్టార్ట్ చేసారు. ఇంకా మేము ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరే ఉన్నాం. అలాంటి మా విద్యార్థులకు చేరదీసి మీరు మీ జీవితంలో ఎట్లా స్థిరపడాలి, ఎక్కడ మీరు తప్పటడుగు వేయకుండా మీ భవిష్యత్తును నిర్మించుకోవాలని చెప్పేసి పాఠాలు చెప్తూ, అటు గణిత పాఠాలు చెప్తూ, ఇటు జీవన పాఠాలు చెప్తూ మమ్మల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ సమాజం పట్ల చైతన్యం కలగజేసినటువంటి ఆ విద్యావేత్త కోసం ఆలోచించాలా. డబ్బు మూటలు తీసుకుపోయి డబ్బులు పార్టీలకు ఫండ్ రూపంలో అప్పచెప్పి రేపు ఓట్లు కూడా ప్రతి ఓటుకి ఇంత వస్తే వేస్తారు, బిర్యానీ ఇస్తే వేస్తారనే ఆశల్లో భ్రమంలో బతున్న క్యాండిడేట్లకు వేయాలని ప్రశ్నిస్తున్నాను. చెన్నసార్ దగ్గర డబ్బులు లేవు, కానీ చెన్నసార్ మనతో ఉంటాడు. ఇప్పుడు మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మీ దగ్గరకు వచ్చి పలకరించే పరిస్థితి కూడా లేదు. పోనీ ఓటేయమని అడగాడు, ఓటేసిన తర్వాత మీకు దొరకడు. ఈ 2 పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉంటాయి. మేము మా చిన్నసారికి ఏం చెప్తామంటే, ఆయన ఓటు వేసినా గెలిచినా గెలవకపోయినా మేము మీతో ఉంటాం, సమస్యల్లో ఉంటాం, సమస్య మీకు మీ ఎమ్మట నిలబడతాం అనేటువంటి హామీ ఇవ్వడానికి మేము ముందుకు పోతాం. మీరు చేయంతగానం తిప్పకండి సార్, భయం అవుతుంది. ఒంట్లో బాగాలేదా మీకు? లేదు, నాకు డిహైడ్రేషన్ అయింది. నేను సంగారెడ్డి నుంచి మరి నాకేదో డబ్బులు ఇచ్చి కారు ఇచ్చి చేయలేదు. నాకు సార్కి నేను ఒక మాట చెప్పిన, సార్ నేను మీకోసం పనిచేస్తూ ఉంటాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ని. మేము ఇప్పుడు మీకు తెలుసు ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, నేసి మాదిగ సమాజానికి జరిగిన సమాజానికి సంబంధించింది. 1,00,000 గొంతు 1000 గొంతులు 1,00,000 డప్పుల ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో నేను అంతా ప్రతిరోజు తిరుగుతూనే సార్ కోసం ఈ రోజు టైం కేటాయిస్తే నేను వస్తా సార్ అంటే వస్తా అని చెప్పి సార్ కోసం రావడం జరిగింది. అంటే ఒక కంపారిజన్ చేద్దాం, మిగతా వాళ్ళను ఎందుకు ఓటు అడగాలి, చెన్న సార్ కోసం మనం ఎందుకు ఓటు అడగాలి అనడానికి 1,25,00,000 లిస్ట్ ఉంది మన కాడ. ఆయన
ఏమైనా చెప్పొచ్చు ఆయన గురించి. ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర పని ఉన్నది, ఆయన దగ్గర వ్యాపారాలు లేవు, మీకోసం పని చేసే మనస్తత్వం ఉంది. ఆయన ఈ రోజు మీతో ఎట్లా ఉంటున్నాడు, రేపు గెలిచిన అట్లనే ఉంటాడు, గెలకపోయినా అట్లనే ఉంటాడు. కనుక మనం ఆయన కోసం ఓటేస్తే మన సమస్యను, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యని అసెంబ్లీ వరకు తీసుకుపోవాలంటే ప్రతి గ్రాడ్యుయేట్ అక్కడ పోలేడు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఒకరిని ఎన్నుకుంటాడు. మరి వాళ్ళ సమస్య చెప్పే గొంతుకు ఉండాలి కదా. 100% గొంతు అయితే అవసరమా లేదా? మరి ఒక వ్యాపారవేత్తకి ఇస్తే ఆయన వ్యాపారాలు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తాడు, కానీ సమస్య ఎందుకు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాడు? ఇంకో విద్యా సంస్థలో స్థాపించుకుని ఆయనకు నువ్వు ఓటేసి ఆయన అక్కడ దానికి పంపిస్తే వాళ్ళు ఆయన వ్యాపారాలు విస్తరించుకోవాలి, ఇంకేమేం చేయాలని ఆలోచిస్తాడు, కానీ నీకోసం ఎందుకు మాట్లాడలేడు. ఈరోజు డబ్బు ఇవ్వట్లేదు, మేము ఎవరిని డబ్బు ఇచ్చి ప్రలోభాలు చేయట్లేదు, ఓటేయమంటున్నాం, మీ సమస్య మీ గొంతుగా అక్కడ పెద్దల సభలో మాట్లాడుతాం అంటున్నాం. మరి ఆయనకు ఎజెండా లేదని అంటున్నారు. ఎజెండా ఉంది ఆయనకు. ఎజెండాను చెప్తే 4-5 పాయింట్లు తీసుకుంటే అది చిన్నగా అయిపోతుంది. ఒక ఎజెండాతో పోకూడదు, బ్రాడ్ ఎజెండా ఉండాలి ఎప్పుడే. కానీ సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్య పరిష్కారమే ఎజెండా. ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి సమస్య ఉంది. ఫస్ట్ సమస్య ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ సమస్య. చదివిన ప్రతి ఒక్కరు ఉద్యోగం వస్తుందా? చేయలేం, అంత క్రియేటివ్ లేదు మన దగ్గర, అది లేదు. కానీ ప్రత్యామ్నాయం అయితే చూపించాలి కదా. ఎవరు ఇంకొకరి పైన డిపెండ్ అవ్వకుండా ఉండాలి. ఉద్యోగ అర్హత కలిగి ఉద్యోగం సాధించుకునే వాళ్ళకి ఆ అవకాశాలను కల్పించాలి. ఉద్యోగం చేయలేక వేరే సెక్టార్లో సెటిల్ అవ్వాలని ఆలోచించే వారికి కూడా ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలి కదా. ఆ వసతులు మేము డిస్కషన్ చేస్తున్నాం. మీకు ఎజెండా చెప్తే 1-2-3 పాయింట్లతో గిదే మీ ఎజెండా అంటుంది. మా ఎజెండా 1-2 పాయింట్లతో ఉండదు. నిరుద్యోగుల సమస్య మా ఎజెండా, ఆ గ్రాడ్యుయేట్స్ ప్రతి సమస్య మా ఎజెండా. ఆ ఎజెండా తోటి వాళ్ళ ముందుకు పోతాం. ప్రతి హృదయాన్ని, ప్రతి క్యాండిడేట్ని పలకరించే ప్రయత్నం చేస్తాం. మీరంటున్న ఈ సోకాల్డ్ పార్టీస్ అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్కి మా క్యాండిడేట్కి తేడా ఏందో స్పష్టంగా వాళ్ళ ముందు చెప్తాం. వాళ్ళు ఓటేసుకుంటాం. భారీ మెజార్టీతో రేపు మనం గెలవబోతున్నామని మీకు మరొకసారి గుర్తు చేస్తాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూసారు కదా, పార్టీలు వెక్స్ అయిపోయి పబ్లిక్ అందరూ, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్, ఎందుకంటే అక్కర్లేని హామీలు, నిరుద్యోగ వృత్తి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుసు, నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లే. 46 జీవో అయితేనేమి, 29 జీవో అయితేనేమి, సో ఈడబ్ల్యూఎస్ పెట్టిన చిచ్చు అయితేనేమి, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. సో వీళ్ళు కూడా మార్పు తెస్తామని చెప్పి హామీలు ఇచ్చినారు, విఫలమైనారు. ఇప్పటివరకు యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అసలు ఎవరు చెప్పారని చెప్పి అసెంబ్లీలో మళ్ళీ బట్టి గారు మాట్లాడతారు. సో ఇట్లా ముందు చెప్పేది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. అండ్ అట్లాగే ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్లో జరిగేటువంటి ఆత్మహత్యలు, అండ్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో జరిగేటువంటి విధ్వంసాలు, సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ కూడా ప్రత్యామ్నాయంగా రాలేదు. సో మేము గ్రాడ్యుయేట్స్ అందరము మేము సార్ కోసం వచ్చినాము. సో ఖచ్చితంగా సార్నే యువశక్తి తరపున నించోబెట్టి మేము గెలిపిస్తాము. డబ్బా లేకపోతే సేవన, ఏది కావాలో ఎంచుకోండి అని చెప్పి యువశక్తి అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంది. సో అలాగే ముందు ఇక్కడ జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి కృష్ణారెడ్డి గారికి ఓటేసి గెలిపించడని చెప్పి, సో ఆయన మిత్రులు అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వ్యక్తులు, ప్రొఫెసర్స్, రిటైర్డ్ స్కూల్ టీచర్స్, అండ్ అలాగే ఆయన కింద ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన కోసం స్వచ్ఛందంగా ముందరకు వచ్చి మరి పనిచేస్తూ ఉన్నారు. సో మరి చూద్దాం ఈ ఎలక్షన్లో తాడో పేడో డబ్బు గెలవబోతోందా లేకపోతే సామాజిక నైపుణ్యం గెలవబోతోందా అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.